వెల్కమ్ టు మెగానెన్ టీవీ. రివాబా జడేజా 2 రోజుల కిందటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యగా కూడా ఆమె ఫేస్ చాలా మందికి తెలియదు. అలాంటిది గత 24 గంటల నుంచి సోషల్ మీడియా మొత్తం రివాబా పేరు మారి మోగిపోతుంది. ఇందుకు కారణం ఆమెకు ప్రమోషన్ రావడమే అని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగిపోయారు. ఇటీవలే జరిగిన గుజరాత్ కేబినెట్ విస్తరణలో అనూహ్యంగా రివాబా జడేజాకు చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణకు ఒక ఎత్తైతే రివాబా జడేజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం హైలైట్గా నిలిచింది. దీంతో ఆమెకు సంబంధించిన విషయాలను నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. రివాబా జడేజా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. నవంబర్ 2, 1990న రాజ్కోట్లో హర్దేవ్ సింహ్, ప్రఫుల్లాబా సోలంకి దంపతులకు జన్మించారు. రాజవంశానికి చెందిన రాజ్పూత్ కుటుంబానికి చెందినవారు. అంతేకాదు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హరిసింగ్ సోలంకి బంధువు కూడా. అహ్మదాబాద్లోని గుజరాత్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అనంతరం మహిళా సంక్షేమం, సాధికారితపై దృష్టి సారించే శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జిఓను స్థాపించారు. 2016లో క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో జడేజాతో పాటు భారీ ఎత్తున ప్రజల మద్దతు లభించింది. ఇక రాజకీయాల్లోకి రాకముందు రాజ్పూత్ సంస్థ కన్నీసేనతో సంబంధం కలిగి ఉన్నారు. 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఇందులో భాగంగా రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. ఇలా ఆమె ట్రెండింగ్లోకి వచ్చారు.